ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటివాడను. యోబు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. హౌ కెన్ ఐ ఫైండ్ వర్డ్స్ టు ఆర్గ్యూ విత్ హిమ్? జోబ్ చాప్టర్ 9 verse 14. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిష్కల్మషుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆది సంభూతుడు. అటువంటి సర్వశక్తి గల దేవునితో వాదించి ఎదిరించి మనం నిలవగలమా? మనము పాపంలో ఉండిన వారము, ఆయన పాపరహితుడు. అటువంటి దేవునికే ఎదురు చెప్పగలమా అండి? ఈరోజు యోబు భక్తుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను అని. మనలో చాలామంది చాలాసార్లు తెలుసో తెలియకో దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నిస్తారు. ఎందుకు దేవా నా జీవితంలో ఈ శోధనను, ఈ సమస్యను అనుమతించావు? ఇది నీకు న్యాయమేనా అని అంటుంటాం కదండి. నిజమే, మనకొచ్చిన కష్టాన్ని బట్టి, మనకొచ్చిన శ్రమలను బట్టి మనం అలా మాట్లాడుతున్నది మన వైపు నుండి కరెక్టేమో అని అనిపిస్తుంటుంది. ఈ లోకం దృష్టికి దేవుడు చేసింది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. అయితే మనము గమనించాలండి, దేవుడు మనల్ని మోసం చేయడు. ఆయన మనకు ఏ కారణము లేకుండా శ్రమని అలో చేయడు. ఆయన మనుషుల వలె అన్యాయస్తుడు కాదండి. ఆయన న్యాయమైన వాడు. ఆయన చర్యలన్నీ యథార్థములని వాక్యము ద్వారా భక్తుడు చెప్తున్నాడు కదా. యోబు భక్తుడు ఎంతో గొప్ప నష్టాన్ని చూశాడు. సమస్తమును కోల్పోయి ఒంటరిగా మిగిలాడు. ఒక్కసారి ఆలోచించండి, నిన్నటి వరకు బాగానే ఉన్నటువంటి లైఫ్, ఆస్తి పాస్తులతో, సర్వ సంపదలతో, బంధాలు బాంధవ్యాలు ఉన్నటువంటి జీవితం ఒక్క రోజులోనే, ఒక్క క్షణంలోనే మారిపోయిందండి. నిన్న ఉన్న పనివారు, పశువులు లేరు, సంపద లేదు, మరి ముఖ్యంగా కుటుంబం లేదు, ఆరోగ్యము లేదు. అటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతను వాస్తవానికైతే దేవుణ్ణి దూషించేవాడిగా ఉండాలి. అపవాది ప్లాన్ కూడా అదే. కానీ యోబు ఏమంటున్నాడు? ఆయనతో వాదించుటకు నాకు మాటలు లేవు. ఆయనకు సమాధానం ఇవ్వడానికి అసలు నేను ఎంతటి వాడను? ఒకవేళ నేను నిర్దోషినై ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను అని అంటున్నాడండి. ఎందుకో తెలుసా? యోబుకు తెలుసు, అతను సాధారణంగా మానవుడని, పాప స్వభావం కలిగి ఉన్నాడని. ఒక మనిషి అయితే అతనితో నేను వాదించగలను, ఎదిరించగలను, ఇది న్యాయమా అని అడగగలను. కానీ ఆయన సర్వశక్తిమంతుడని యోబు గ్రహించాడు. అందుకే గొప్ప మాటలు అంటున్నాడండి. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడని ఆయన యొక్క గొప్పతనం గురించి, మన దేవునికి కలిగిన శక్తిని గురించి వివరిస్తున్నాడండి. సాధారణంగా మనము మాట్లాడాలి అన్నప్పటికీ, ఇంకొకరితో పోటీ పడాలి అని ఆలోచన చేసినప్పటికీ, ఆ ఎదుటి వ్యక్తి మనకు సరిపోయేవాడా అని మనము తప్పక చూస్తాం కదా. కాళ్ళు లేని వారితో కాళ్ళు ఉన్నవారు రన్నింగ్ రేస్ చేస్తారా? బలహీనులతో బలవంతులు పోరాడడానికి ఒప్పుకుంటారా? బహుశా యోబు కూడా అంతే అనుకొని ఉంటాడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించినవాడు, నేను కూడా ఆయన సృష్టిలో ఒక భాగమే. అటువంటిది నేను ఆయనతో ఏమాత్రమో వాదించలేను, వాదించను అని. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఈరోజు కష్టం ఉన్నదేమో, శోధన ఉన్నదేమో, ఇబ్బందులు ఉన్నవేమో, కుటుంబ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నావేమో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను నీ కడుపులోనే దాచుకొని దిగమింగుతున్నావేమో. దాన్ని బట్టి దేవుణ్ణి నిందించుకు, ఆయనతో వాదించుకు. మరి ఏం చేయాలండి? ఎలా నా సమస్యలకు పరిష్కారం వస్తుంది? ఎలా నా గుండె కోత తీరుతుందంటే యోబు భక్తుడు చెప్తున్నాడు, ఆయన న్యాయకర్తయని నేనాయనను బ్రతిమాలు కొనదగును అని. అవునండి, ఆయనతో నరమాత్రులము, అల్పులమైన మనము వాదించడం కాదు, కానీ ఆయన్ను బ్రతిమాలుకోవాలి. ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా సర్వశక్తి గల దేవుణ్ణి వేడుకోవాలి. ఆయనకు మొర్రపెట్టిన వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. ఆయనకు మొర్రపెట్టిన వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేయలేదు కదా. యోబు మొర కూడా విని
మరలా నూతన జీవితం ఇచ్చాడు కదా. ఈరోజు నా యొక్క ప్రార్థనలకు కూడా ఆయన తప్పక జవాబిస్తాడు. న్యూ లైఫ్ మనకు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు పడిన బాధలన్నీ మరచిపోయేంతగా గొప్ప ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దిగులు పడకు, ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన్ను బ్రతిమాలుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మీ యొద్దకు వచ్చిన వారిని, మీకు మొర్రపెట్టే వారిని ఎన్నడూ కూడా త్రోసివేయని దేవుడవు, నీవు న్యాయకర్తవు ప్రభువా. అయ్యా, మేము ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా వాటన్నిటి నుండి తప్పించే దేవుడవు ప్రభువా. అయ్యా, మరి మిమ్మల్ని ఎదిరించడానికి, మీ పైన మేము వాదించడానికి మేము ఎంత మాత్రలము అర్హులము కాదు నా ప్రభువా. సమస్తమును నీ నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడవు. భూమిని దాని యొక్క స్తంభముల నుండి కదిలించిన వాడవు నీవే, దాని స్తంభములను అదరజేయు వాడవు నీవే. అంతటి శక్తి కలిగినటువంటి దేవుడవు అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు. అమూల్యమైనటువంటి మాటలను, గొప్ప మర్మములను మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, ఎటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు మీరు సహాయము దయచేయండి, వారిని మీరు బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి తండ్రి. అయా, వారిని తండ్రి మీరే ముట్టండి, మీ యొక్క గాయపడిన హస్తము బిడ్డలపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఉద్యోగం లేక బాధపడుతున్న వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలై, చెడు వ్యసనాలకు బానిసలై బిడ్డలు ప్రభువా, మరి తండ్రి కుటుంబమును పట్టించుకోక, మరి తల్లిదండ్రుల మాటలకు లోబడకుండా వారికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవిస్తూ శాపానికి లోనవుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. శాపమును ఆశీర్వాదకరముగా మార్చండి. ప్రతి బిడ్డ హృదయము మీకు సమర్పించుకొని అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారు జీవించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. సంతానమును మీరు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి ప్రభా. అయా, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క సహాయము దయచేయండి. వారిని ఫలింప చేయండి, అభివృద్ధి పరచండి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క చేతి పనులను స్థిరపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, వృద్ధులను బలపరిచే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. సంఘాలను, సంఘ కాపరులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. సంఘ కాపరులను దీవించండి, మిషనరీస్ని దీవించండి, సువార్థికులను దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క పనిలో ముందుకు వెళ్తుండగా వచ్చే ఆటంకులను, అడ్డంకులన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి. ప్రయాణాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి, మీ వాహనాలను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఎటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారో ప్రభా, అయా గృహము నుండి బయలుదేరారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. మీ యొక్క కనుదృష్టి వారిపైన ఉంచండి. ఏ అపాయము వారికి రాకుండా అయా మరి తండ్రి వారిని మీరే తండ్రి క్షేమకరముగా వారు చేరుకోవాల్సినటువంటి స్థలానికి చేరుకొనులాగున సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని అధికారులను మీరు దీవించండి అయా. వారిని తండ్రి మీరు ఆశీర్వదించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి అయా. ప్రజలను ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని అయా, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రభా, బాధలన్నిటి నుండి, వేదనలన్నింటినీ కొట్టివేసి తండ్రి మీ నామ
నామానికి మహిమకరముగా వారిని నిలవబెట్టుకోమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.